హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 5, 2022 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 5, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము, సో ఏంటా ఇంపార్టెన్స్ అంటే ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు సెప్టెంబర్ 5న అయితే మనం జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. సో సెప్టెంబర్ 5ని నేషనల్ టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. సో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతిని ఒక జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా సెప్టెంబర్ 5న నిర్వహిస్తాం. అయితే మరి అక్టోబర్ 5ని ఎలా నిర్వహిస్తాము? ఐక్యరాజ్య సమితి యునెస్కో చేసినటువంటి ఒక సంబంధించినటువంటి తీర్మానం మేరకి ఐక్యరాజ్య సమితి 1994 నుండి అక్టోబర్ 5ని ఎలా నిర్వహిస్తుందంటే ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటుంది. ఏదండి? ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం, వరల్డ్ టీచర్స్ డేగా జరుపుకుంటుంది. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ దినోత్సవాలపైన మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ అనేది అడుగుతున్నారు కాబట్టి సో మరి ఈ దినోత్సవం వచ్చినప్పుడు యునెస్కో నిర్వహిస్తున్నటువంటి ఒక దినోత్సవం విద్య. సో మరి ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ మనకుంది. మనకి ఒక కరోనా లాక్డౌన్ సమయంలో సో మరి ఒక విద్య అనేది మారిపోయింది, ఒక ఆన్లైన్లోకి వెళ్తున్న సందర్భం మనకు కనబడుతుంది. అయినప్పుడు కూడా ఆఫ్లైన్కి కూడా అదేవిధంగా ఒక సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో మరి ఆ నేపథ్యంలో మరి ఈ యొక్క అక్టోబర్ 5, 2022 నాటి మరి ఈరోజు అక్టోబర్ 5, 2022 ఈ యొక్క విద్యా దినోత్సవం, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిగిన్స్ విత్ టీచర్స్. మరొకసారి, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిగిన్స్ విత్ టీచర్స్ అంటే ఏంటంటే ఇక్కడ విద్య యొక్క పరివర్తన అనేది ఎవరితో ప్రారంభమవుతుంది అంటే ఉపాధ్యాయులతో ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సో విద్యను అందించే ఒక అంశం, విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క అవసరం ఇంపార్టెన్స్ ఉందని చెప్పడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే ఇక్కడ సమాజంలో ఒక పరివర్తన రావాలి, సమాజంలో ఒక మార్పు రావాలి, ఒక చేంజ్ రావాలి, ఒక గుణాత్మకమైనటువంటి ఒక మార్పును తీసుకురావాలి. ఇలాంటి అన్నిటికి కూడా కారణమైనది ఏంటంటే ఇక్కడ విద్య అని చెప్పవచ్చు. మానసిక చలనాత్మక రంగం కానివ్వండి, జ్ఞానాత్మక రంగం కానివ్వండి, భావోద్వేగ రంగాలు కానివ్వండి, ఇలాంటి అన్నిటికీ కారణమయ్యేది విద్యనే. ఆ విద్యను అందించేవారు ఉపాధ్యాయుడే వీటికి కారణం అవుతాడు అని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశంతో సో మరి ఈ యొక్క అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ 5, 2022 యొక్క ఇతివృత్తాన్ని యునెస్కో ఈ విధంగా అందించడం జరిగింది. ఏమని ఇవ్వడం జరిగింది? ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిగిన్స్ విత్ ద టీచర్ అని చెప్పేసి ఇక్కడ మనం రెండు గుర్తుపెట్టుకోవాలండి. సెప్టెంబర్ 5 అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. ఒక ఉపాధ్యాయుడిగా ఉండి భారతదేశ ఉపరాష్ట్రపతి, భారతదేశ రాష్ట్రపతి స్థాయికి వెళ్ళిన వ్యక్తి సో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. అక్టోబర్ 5 ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో 1994 నుండి నిర్వహిస్తుంది. మరి ఇది ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ 5 అండి. సో అంతేకాకుండా మన దేశంలో మనమైతే మన జాతీయ స్థాయిలో మనం గమనించినట్లయితే, ఇప్పుడు మన దేశ స్థాయిలో మనం గమనించినట్లయితే 1986 నాటి జాతీయ విద్యా విధానం స్థానంలో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 స్థానంలో మనం లాస్ట్ ఇయర్ నుండి 2020 జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ జాతీయ విద్యా విధాన ముసాయిదా పైన అధ్యయనం చేసినటువంటి కమిటీ డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీ. భారతదేశంలో మరి కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అయితే అంటే కర్ణాటక మరి మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా మొదటి 2 రాష్ట్రాలు దేశంలో ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020ని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాలంటే అంటే నూతన జాతీయ విద్యా విధానం 2020ని అమల్లోకి తెచ్చినటువంటి తొలి రాష్ట్రం అంటే కర్ణాటక, రెండవ రాష్ట్రం అయితే మధ్యప్రదేశ్. అలా కాకుండా నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉన్నత విద్యా సంస్థల్లో అమల్లోకి తెచ్చినటువంటి తొలి రాష్ట్రం అయితే అది గోవా రాష్ట్రం. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నూతన జాతీయ విద్యా విధానం అమలు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మనకు ఒక మార్పు జరిగింది. అప్పుడు మనం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పిలిచేవారం విద్యాశాఖని. సో ఇప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరుని విద్యాశాఖగా మార్చడం జరిగింది.
ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా సో పనిచేస్తున్న వారైతే ధర్మేంద్ర ప్రధాన్ అండి. సో ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. ఇది అక్టోబర్ 5, 2022 యొక్క మనకి ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం యొక్క ఒక గురించి డిస్కస్ చేస్తున్నటువంటి సమాచారం అన్నమాట. ఓకేనా. సో మనకి ఇంకో విషయం గమనించాలి. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ 5, జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5. సో మరో అంశం ఉందండి, ఏంటంటే అది సో మనకి ఇక్కడ ప్రపంచ విద్యార్థుల దినోత్సవం కూడా ఉంది. సో ఎప్పుడు మనం ప్రపంచ విద్యార్థుల దినోత్సవం జరుపుకుంటామంటే సో మనకి భారతదేశం గర్వించదగ్గ భారతరత్న మరి శాస్త్రవేత్త నుండి ఒక భారత రాష్ట్రపతి స్థాయికి వెళ్ళిన వ్యక్తి. సో రెండవ అణ్వస్త్ర పరీక్షల్ని 1998లో సమర్థవంతంగా ఆయన నాయకత్వంలోనే, శాస్త్రవేత్త నాయకత్వంలోనే నిర్వహించడం జరిగింది. ఒక మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడ్డటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క సో జయంతిని ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 15 ఎలా నిర్వహించుకుంటున్నామంటే ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా వరల్డ్ స్టూడెంట్స్ డేగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ సందర్భంగా మరో ఒక కొటేషన్, ఒక సేయింగ్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే సో అతి చిన్న వయసులోనే నోబెల్ బహుమతి పొందినటువంటి వారు మలాలా యూసఫ్జాయ్. 2014లో 2014 సంవత్సరంలో సో పాకిస్తాన్కి చెందినటువంటి బాలికల విద్యా హక్కుల కార్యకర్త అండ్ తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పాకిస్తాన్లోని స్వాతిలోయలోని ముంగోర ప్రాంతానికి చెందినటువంటి మలాలా యూసఫ్జాయ్కి 2014 సంవత్సరంలో సో నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వడం జరిగింది. భారతదేశంలో బాల కార్మికుల నిర్మూలన గురించి విశేషంగా కృషి చేస్తున్నటువంటి కైలాస్ సత్యార్థితో కలిసి సంయుక్తంగా ఈ అవార్డుని వారు పొందడం జరిగింది, మలాలా యూసఫ్జాయ్. సో మలాలా యూసఫ్జాయ్ ఈ సందర్భంగా విద్య గురించి ఒక గొప్ప సేయింగ్, గొప్ప మాటను చెప్పడం జరిగింది ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఐక్యరాజ్య సమితిలో. సో ఏ టీచర్, ఏ స్టూడెంట్, ఏ బుక్ అండ్ ఏ పెన్ కెన్ చేంజ్ ద వరల్డ్. అంటే ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థి, ఒక పుస్తకము మరియు ఒక పెన్ను ప్రపంచాన్ని మార్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. సో ఈ సందర్భంగా మనకి ఇక్కడ అక్టోబర్ 5 సో మనకి ఇక్కడ ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సో మనకు ఒకటి థీమ్ యొక్క ఉద్దేశం కూడా అదే కనబడుతుంది. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిగిన్స్ విత్ ద టీచర్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ అక్టోబర్ నెలలో మరికొన్ని ఇంపార్టెంట్ డేస్ మనకు ఉన్నాయండి. అందులో మనం గమనించినట్లయితే అక్టోబర్లో ఫస్ట్ మండే, అక్టోబర్లో ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్ అండి. అక్టోబర్లో మొదటి సోమవారం రోజు ఎలా నిర్వహిస్తామంటే వరల్డ్ హ్యాబిటాట్ డేగా నిర్వహిస్తాం. అంటే ప్రపంచ ఆవాస దినోత్సవంగా నిర్వహిస్తామండి. ఇది 1985 నుండి నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్య సమితి సహాయంతో. మరి వరల్డ్ హ్యాబిటాట్ డే. సో వరల్డ్ హ్యాబిటాట్ డే అంటే ప్రతిసారి అక్టోబర్ 3 రాదు. ఈసారి మనకు 3న రావడం జరిగింది, 3వ తారీఖు రోజున అక్టోబర్న. ఎందుకోసం అంటే ఇది మనకి ఫస్ట్ మండే ఇన్ అక్టోబర్ అండి. ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్. ప్రతిసారి అక్టోబర్ మంత్లో మొదటి సోమవారం రోజున ప్రతిసారి ఎలా నిర్వహిస్తామంటే అక్టోబర్ 3ని ప్రపంచ ఆవాస దినోత్సవం వరల్డ్ హ్యాబిటాట్ డేగా నిర్వహిస్తామంటే ఇక్కడ ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి ఆవాసం అనేది ఉండాలనేది ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. కానీ ఇక్కడ పాపులేషన్ ఎక్స్ప్లాయిటేషన్, జనాభా విస్ఫోటన జరుగుతున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ ఈ యొక్క ఆవాసానికి ఇంపార్టెన్స్ ఉంది. ఆవాసాలు అనేది పొల్యూషన్ అవుతున్నాయి, ఇలా రకరకాల కారణాలు మనకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 3, 2022 మరి ప్రపంచ ఆవాస దినోత్సవానికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏదంటే మైండ్ ద గ్యాప్, లీవ్ నో వన్ అండ్ ప్లేస్ బిహైండ్. సో ఎవరిని వదిలిపెట్టకండి, అందరికీ ప్లేస్ ఉండాలి నివసించడానికి. ఎందుకోసం మైండ్ ద గ్యాప్, ఆ గ్యాప్ని ఆ విధంగా పూరించాలి. వాళ్ళకు కొంచెం ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టండి. అంటే ఇంకా చాలామంది భూమికి రాబోతున్నారు, వాళ్ళని ఈ భూమిపైన ఆవాసాన్ని వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది అని చెప్పేసి ఒక ఇతివృత్తాన్ని ఈసారి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 3, 2022 నాటి ప్రపంచ ఈ ఆవాస దినోత్సవ ఇతివృత్తం వచ్చేసి మైండ్ ద గ్యాప్, లీవ్ నో వన్ అండ్ ప్లేస్ బిహైండ్ అండి. ఇది 1985 నుండి ప్రపంచ ఆవాస దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే ఫస్ట్ మండే ఆఫ్ ది అక్టోబర్ ఎవ్రీ ఇయర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇంకా మరికొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయండి. మరొక ఇంపార్టెన్స్ మనం చూస్తే ఇప్పుడు మనకి అక్టోబర్ 4 ప్రపంచ జంతువుల దినోత్సవం వరల్డ్ యానిమల్ డే కూడా జరుపుకుంటాం. షేర్డ్ ప్లానెట్ అనే ఇతివృత్తంతో ఈసారి నిర్వహించుకోవడం జరిగింది.
ఇంకొక విషయం ఏంటంటే అక్టోబర్ 4th to 10th ఈ యొక్క సంబంధించిన వారాన్ని, ఈ వారోత్సవాన్ని ఎలా నిర్వహిస్తామంటే ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా నిర్వహిస్తామండి. వరల్డ్ స్పేస్ వీక్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు ఇంత టెక్నాలజికల్గా ఇంత సాంకేతికతంగా ముందుకు వెళ్తున్నామంటే పర్టికులర్గా ఈ యొక్క కంప్యూటర్ సాంకేతిక కానివ్వండి, ఇంటర్నెట్ సాంకేతికత ముందుకు వెళ్తుందంటే మనం ప్రధానంగా స్పేస్ పైన డిపెండ్ అవుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఇంకా చాలా అన్వేషణలు కూడా స్పేస్ ఆధారితంగా జరుగుతున్న సందర్భం ఉంది. అంతేకాదు ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఇంత సమర్థవంతంగా ఉంది అంటే స్పేస్ ఆధారితంగా ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ. మరి నావిగేషన్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దట్ ఈస్ మన డిపెండ్ ఆన్ ది స్పేస్ అనమాట. అంతరిక్షం పైన ఆధారపడుతున్నాం, అంతరిక్ష రంగం పైన ఆధారపడుతున్నాం, స్పేస్ టెక్నాలజీ పైన. కాబట్టి మనకి అక్టోబర్ 4 నుండి 10 అక్టోబర్ 4 నుండి 10 ఈ 2022లో మనం ఎలా నిర్వహిస్తున్నామంటే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఫ్రెండ్స్ గమనించాలి, అంతరిక్షయాన దినోత్సవం ఇంటర్నేషనల్ స్పేస్ డే అంటే అది మనకి ఏప్రిల్ 12 అండి. ఏప్రిల్ 12 మనం అంతరిక్షయాన దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ పర్టికులర్గా మనం గమనించినట్టయితే యూరీ గాగరిన్ 1961 ఏప్రిల్ 12న వోస్తోక్ అనే ఒక వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళి రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఏప్రిల్ 12ని మనం ప్రపంచ అంతరిక్ష దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఏప్రిల్ 12 ఇది ఏప్రిల్ 12 ప్రపంచ అంతరిక్ష దినోత్సవం అయితే అక్టోబర్ 4 నుండి 10ని మనం ప్రపంచ అంతరిక్ష వారోత్సవం నిర్వహించుకుంటాం. ఈసారి ప్రపంచ అంతరిక్ష వారోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చేసి ఏమిచ్చాడంటే ఇక్కడ ఈ యొక్క ప్రపంచ అంతరిక్ష వారోత్సవం ఇతివృత్తం స్పేస్ అండ్ సస్టైనబిలిటీ, ఒక అంతరిక్షం సుస్థిరాభివృద్ధి అని చెప్పేసి ఒక దాంతో ఇచ్చడం జరిగింది. మరి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1999లో చేసిన తీర్మానం మేరకి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 4 నుండి 10ని ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుందండి. ఈ నేపథ్యంలో ఒక అప్డేట్ మనకి రావడం జరిగింది. అయితే ఇంకా ఇస్రో వాళ్ళు ఇంకా ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు. PSLV C25 ద్వారా PSLV C25 ద్వారా నవంబర్ 5, 2013న భారత్ మన ఇస్రో సంస్థ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ అంగారక గ్రహ పరిశోధన గురించి మంగళయాన్ అంటాం మార్స్ ఆర్బిటర్ మిషన్ని పంపించింది అంగారక కక్షలోకి. అది ఈ యొక్క PSLV C25 ద్వారా మరి అంగారక కక్షలోకి చేరడానికి టైం పట్టింది, కొన్ని నెలలు పట్టింది. సెప్టెంబర్ 24, 2014న అంగారక గ్రహ కక్షలోకి చేరింది లేదా మంగళయాన్. ఇలా ఒకేసారి అంటే ఎలాంటి సంబంధించినటువంటి ట్రయల్స్ లేకుండా ఒకేసారి అంగారక గ్రహ కక్షలోకి చేరినటువంటి ఏకైక ఒక దేశ మిషన్ అంటే అది మన భారతదేశ మిషనే, అది ఇస్రో మిషన్, అది అనమాట. 6 నెలలు గురించి పంపించారు 6 months పనిచేయడానికి, కానీ ఇంకా కొనసాగుతుంది. గత ఒక 8 years నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఈ సంబంధించినటువంటి మిషన్ అక్కడ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోవడం కానివ్వండి, కొన్ని సాంకేతిక కారణాల ద్వారా పని చేయడం ఆపివేసిందని చెప్పేసి ఇక్కడ ఇస్రో వర్గాలు చెప్పాయి. కానీ ఇక్కడ ఇస్రో మాత్రం అధికారికంగా ప్రకటించలేదని చెప్పేసి మనకి వివిధ న్యూస్ పేపర్లో వస్తుంది. కాబట్టి మంగళయాన్ మనకి 2000 రూపీస్ కరెన్సీ నోటు పైన కూడా మంగళయాన్ని ఇమేజ్ని ముద్రించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక అప్డేట్ని మనం ఈ ప్రపంచ అంతరిక్ష వారోత్సవం సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనేది ఉంది. అంతేకాకుండా ఈ అంగారక గ్రహం పైన మనం ఎస్టర్డే సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాం. జురాంగ్ అనే రోవర్ ఉంది, ఇది అంగారక గ్రహం పైన. ఈ జురాంగ్ అనే రోవర్ చైనా వాళ్ళది. అక్కడ యుథోపియా ప్లనేషియా అనే ఒక ప్రాంతాన్ని గుర్తించింది. ఇక్కడ గతంలో వరదలు వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చాయని చెప్పేసి ఒక ప్రాంతాన్ని గుర్తించింది. అంతేకాకుండా నాసా వాళ్ళైతే ఈ అంగారక గ్రహం మీద ఉపరితలం పైన ఒక రోవర్ని ఆ విధంగా ఆల్రెడీ అది పనిచేయడం ప్రారంభిస్తుంది. పర్సెవరెన్స్ అనే రోవరు, ఇంజెన్యూటీ అనే హెలికాప్టర్, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా మార్చే మాక్సీ పరికరం కూడా నాసా వాళ్ళది పనిచేస్తుందని చెప్పేసి కూడా మనం గత రెగ్యులర్ క్లాసెస్లో మనం సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందండి. నెక్స్ట్ చూద్దామండి కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసిందండి అక్టోబర్ మనకి మొదటి వారం వచ్చిందంటే నోబెల్ అవార్డుల పండుగ ప్రారంభమవుతుంది. మరి ఈ నోబెల్ అవార్డుల పండుగ అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు. మరి ఫ్రెండ్స్ గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ అక్టోబర్ 3 రోజు, అక్టోబర్ 3, 2022న నోబెల్ అవార్డుల పండుగల కార్యక్రమంలో భాగంగా
తొలి అవార్డును ప్రకటించారు. అది ఒకటి ఏంటంటే నోబెల్ మెడిసిన్ అవార్డు, అంటే ఇక్కడ ఏంటంటే వైద్యశాస్త్రంలో అవార్డు అండి. వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డు ఆర్ వైద్యశాస్త్రాన్ని మనం ఇక్కడ ఫిజియాలజీ కూడా అంటాం, అంటే ఒక ఫిజియాలజికల్ అవార్డు అని కూడా అంటాం, అంటే శరీర ధర్మశాస్త్రం అని కూడా పిలుస్తాం. సో మరి ఇది నోబెల్ అవార్డు అనేది ప్రపంచంలోనే ఈ యొక్క అత్యున్నతమైన ఒక అవార్డుగా చెప్తాం అనమాట. శాస్త్ర పరిశోధనలో ఇచ్చే అవార్డులలో అత్యున్నతమైన అవార్డు. మరి ఈసారి అంటే నోబెల్ అవార్డుల పరంపర మనం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఫస్ట్ మెడిసిన్ ఇస్తారు, తర్వాత ఫిజిక్స్ ఇస్తారు, తర్వాత కెమిస్ట్రీ ఇస్తారు, తర్వాత లిటరేచర్, పీస్తో లాస్ట్గా చివరిగా ఇచ్చే అవార్డు ఏంటంటే ఇక్కడ ఎకనామిక్స్ అవార్డుని చివరిగా ఇస్తారు. యాక్చువల్గా నోబెల్ అవార్డుని 1901లో ప్రారంభించినప్పుడు 5 రంగాలు ఇచ్చేవారు. 1969 నుండి ఒక 4వ రంగమైన ఎకనామిక్స్లో కూడా, ఆర్థిక శాస్త్రంలో కూడా ఇస్తున్నారు అనమాట. అయితే మరి ఈసారి నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్, మరి నోబెల్ అవార్డుని ఇచ్చే దేశం అయితే స్వీడన్ దేశం. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ పేరు పైన ఈ యొక్క నోబెల్ అవార్డుని ఇస్తారు. అయితే 1901లో ప్రారంభించిన నోబెల్ అవార్డుల యొక్క పరంపర మనం గమనించినట్లయితే 2022 సంవత్సరానికి వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డుని ఎవరికి ప్రకటించడం జరిగిందంటే మానవ పరిణామ క్రమం పైన పరిశోధన చేసినటువంటి, అంటే ఇప్పుడున్నటువంటి మానవుడు గత పూర్వీకుల తరం నుండి వచ్చాడని చెప్పేసి వారి యొక్క డిఎన్ఏ అధ్యయనం చేసిన ఒక శాస్త్రవేత్త. అతను స్వీడన్లో పుట్టినప్పటికీ కూడా జర్మన్లోని మ్యూనిచ్ విశ్వవిద్యాలయంలో, అంతేకాకుండా జర్మన్లోని లిప్జిగ్ నగరంలో ఉన్నటువంటి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి స్వాంటే పాబోకి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డుని పొందడం జరిగింది. సో మరి వీరికి మరొక విషయం ఉంది, అంటే మానవ పరిణామ క్రమం పైన పరిశోధన చేశారనేది ఒకటి ఉంది. ఇవల్యూషన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ పైన ఇతను పరిశోధన చేశాడు. అయితే వీరి యొక్క తండ్రి గారు కూడా 1982లో నోబెల్ అవార్డుని పొందడం జరిగింది. ఇలా తండ్రి కొడుకు ఇలా నోబెల్ అవార్డుని, అంటే 1982లో వీరి తండ్రి గారు వాళ్ళ ఫాదర్ అయినటువంటి స్వాంటే పాబో ఫాదర్ అయినటువంటి సును బెర్జ్స్ట్రామ్కి కూడా 1982లో నోబెల్ అవార్డు అనేది రావడం జరిగింది. కాబట్టి ఇలా ఒక నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి, అది ఒక ఇంపార్టెన్స్గా మనం ఉంటుందండి. కాబట్టి సో ఈ అవార్డు పేరేంటి, ఎవరికి వచ్చింది, ఏ దేశానికి చెందినవారు, ఏ విషయం పైన వచ్చింది, ఇలాంటి అంశాలు ఇంపార్టెంట్. సో మరి నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ 2022 సంబంధించినటువంటి అవార్డుని ప్రకటించడం జరిగిందనమాట స్వాంటే సాబు. ఈ నోబెల్ బహుమతి గురించి మనం చెప్పినట్లయితే బహుమతి పొందినటువంటి ఒక నోబెల్ అవార్డు పొందినటువంటి మొత్తం ఎంతమంది ఉన్నాడు, వాళ్ళ గ్రహీతలకైతే సంయుక్తంగా కలిసి 9 లక్షల స్వీడిష్ క్రోనర్లు ఇస్తారు. సో స్వీడిష్ క్రోనర్లు అంటే ఇక్కడ ఏంటంటే స్వీడన్ కరెన్సీ క్రోనర్ కాబట్టి క్రోనర్లు ఇస్తారు. ఇది మనకి అమెరికా యుఎస్ఏ కరెన్సీ లేదు, $9 లక్షల ఉంటుంది, 10 లక్షల స్వీడిష్ క్రోనర్లుగా ఉంటుందండి. ఈసారి అలా ప్రకటించారు. కొన్ని బుక్లలో అయితే 12 లక్షలు, $1.2 మిలియన్ ఇలాంటి ఉన్నాయి. కానీ ప్రజెంట్ అయితే 2022కి మాత్రం అప్డేట్గా వర్షన్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2022 పరంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే నోబెల్ బహుమతి 2022 మరి సంవత్సరానికి అయితే గ్రహీతకి, అంటే ఇప్పుడు వైద్యశాస్త్రంలో అయితే ఒకరికే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ భౌతిక శాస్త్రంలో ప్రకటిస్తారు. లాస్ట్ అయితే భౌతిక శాస్త్రంలో 3కి ఇచ్చారు, మరి ఈసారి ఎంతమందికి ఇస్తారు, దాన్ని బట్టి కూడా మనకి ఏమైతే షేర్ చేసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు కనిపెట్టినటువంటి అంశం ఆధారంగా 3 ఉన్నప్పుడు ఒకరికి సగం ఇచ్చి మిగతా 2కి కూడా మరో సగం ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. ఒక్కోసారి 3కి షేర్ చేస్తారు. అది మనకి ఆ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈసారి అయితే నోబెల్ బహుమతి విలువ అంతా. అండ్ ఒక నోబెల్ బహుమతిని చివరగా ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. నోబెల్ బహుమతిని మొత్తం 6 రంగాల్లో ఇస్తే తొలిసారిగా ప్రకటించే అవార్డు ఏంది, చివరిసారిగా ప్రకటించే అవార్డు ఏది? తొలిసారిగా ప్రకటించే అవార్డు మెడిసిన్ అండి, వైద్యశాస్త్రంలో ప్రకటించే అవార్డు మెడిసిన్. తర్వాత చివరిసారిగా ప్రకటించే అవార్డు ఎకనామిక్స్, అంటే ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని చివరిగా ప్రకటిస్తారనమాట. మరి వైద్యశాస్త్రం తర్వాత భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డుని, తర్వాత రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుని, తర్వాత సాహిత్యంలో నోబెల్ అవార్డుని, లిటరేచర్లో అండ్ పీస్ అంటే ఇక్కడ శాంతిలో నోబెల్ అవార్డుని కూడా ప్రకటించి చివరిగా ఎకనామిక్స్ అవార్డుని ప్రకటిస్తారు. అక్టోబర్ నెలలో, ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో స్వీడన్ దేశానికి చెందిన నోబెల్ ఫౌండేషన్ చేత ఈ అవార్డు ప్రకటించబడుతుంది. నోబెల్ ఫౌండేషన్ మనకి ఇక్కడ స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్ వాళ్ళు దీన్ని ప్రకటిస్తారు. పర్టికులర్గా ఈ యొక్క శాస్త్రీయ రంగంలో మెడిసిన్లో అయితే కరోలిన్స్కా మెడికల్ ఇన్స్టిట్యూట్ ప్రకటిస్తే, ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే రాయల్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్ వాళ్ళు ప్రకటిస్తారు. లిటరేచర్ అయితే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ ప్రకటిస్తారు. పీస్ బహుమతిని అయితే
ఒక నార్వేజియన్ పార్లమెంట్, అండ్ ఎకనామిక్స్ని అయితే బ్యాంక్ ఆఫ్ స్వీడన్ వాళ్ళు అవార్డుని ప్రకటిస్తారు. ఇచ్చేది మాత్రం నోబెల్ ఫౌండేషన్ అయినటువంటి స్వీడన్ దేశం చెందిన సంస్థనే ఇస్తుంది అనమాట. అయితే నోబెల్ అవార్డుని ప్రకటించేది అక్టోబర్ నెలలో. అయితే నోబెల్ అవార్డుని ఎప్పుడు ఇస్తారంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ వర్ధంతి అయినటువంటి డిసెంబర్ 10న ప్రతి సంవత్సరం కూడా ప్రదానం చేస్తారు. మరొక విషయం, ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది కానిస్టేబుల్, మనకి పర్టికులర్గా చూసినట్లయితే నోబెల్ శాంతి బహుమతిని క్రింది ఏ నగరంలో ప్రకటిస్తారని చెప్పేసి అడగడం జరిగింది. ఆర్ఆర్బి లాంటి ప్రశ్నలు, గ్రూప్స్లో కూడా ఈ తరహా ప్రశ్నలు గతంలో రావడం జరిగింది. మరి నోబెల్ శాంతి బహుమతిని ఏ సంబంధించినటువంటి నోబెల్ శాంతి బహుమతిని ఏ నగరంలో ప్రదానం చేస్తారు? జనరల్గా ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే నోబెల్ అవార్డుని ఇచ్చే దేశం స్వీడన్ దేశమే. అంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ స్వీడన్ దేశం చెందినవాడే. కానీ నోబెల్ బహుమతులు 6 రంగాలు ఉంటే 6 రంగాల్లో 5 రంగాలు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తే ఈ ఒక నోబెల్ శాంతి రంగాన్ని మాత్రం, పీస్ అవార్డుని మాత్రం ఎక్కడ ఇస్తారంటే నార్వే దేశ రాజధాని అయినటువంటి ఓస్లోలో ఇస్తారు. సో ప్రశ్నని మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఓకేనా? మనం తర్వాత క్లాసులో నోబెల్ భౌతిక శాస్త్రంలో, అంటే ఇప్పుడైతే నోబెల్ భౌతిక శాస్త్రంలో, నోబెల్ వైద్యశాస్త్రం, ఇప్పుడైతే మనం నోబెల్ వైద్యశాస్త్రంలో ఇంతవరకు మనం డిస్కస్ చేసినట్లయితే నోబెల్ వైద్యశాస్త్రంలో బహుమతిని స్వాంటే పాబో అనే ఒక స్వీడన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తకి ఇచ్చారని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో మనము మెడిసిన్ తర్వాత ఫిజిక్స్ అవార్డు పైన డిస్కస్ చేద్దామండి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరో కరెంట్ అఫైర్స్ అప్డేట్ మనకు న్యూస్లో ఉంది. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ పరంగా ఒక ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇక్కడ తేజస్ అనే ఒక యుద్ధ విమానం తెలుసు మనందరూ కూడా. ఇప్పుడు అది వెరీ సూన్ మన భారత వైమానిక దళంలో యాడ్ కాబోతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. ఓకేనా? ఏంటి తేజస్ అనేది అంటే ఇది ఒక లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. మన హెచ్ఏఎల్ వాళ్ళు బెంగళూరుకు చెందినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి అత్యాధునికమైనటువంటి తేలికపాటి యుద్ధ విమానం ఈ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్టే ఈ తేజస్ యుద్ధ విమానం. ఒక సుమారుగా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒక 81 తేజస్ యుద్ధ విమానాలు మన భారత వైమానిక దళంలో చేరబోతున్నాయి. అంతేకాకుండా తేజస్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి తేజస్ యొక్క ఆఫీస్ని, తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఒక ఆఫీస్ని అయితే ఒక కార్యాలయాన్ని తొలిసారిగా మలేషియాలోని కౌలాలంపూర్లో కూడా ఇటీవల మన భారత వైమానిక దళం అంటే భారత పర్టికులర్ హెచ్ఏఎల్ వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మరో అంశం ఏంటంటే తేలికపాటి యుద్ధ విమానం అంటే తేజస్ అండి. తేలికపాటి యుద్ధ హెలికాప్టర్, దాన్ని మనం ఎల్సిహెచ్ అంటాం. ఎల్సిఏ అంటే ఏంటంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఎల్సిఏ అంటే అర్థం ఏంటంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఎల్సిఏ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా లైట్ కాంబాట్ హెలికాప్టర్ అండి, ఎల్సిహెచ్ అంటాం. లైట్ కాంబాట్ పోరాట పటిమ గలదే కాంబాట్ హెలికాప్టర్. మరి లైట్ కాంబాట్ లైట్ కాంబాట్ హెలికాప్టర్ అనేది మనకు తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ అనేది మనం సొంతంగా స్వదేశీయంగా తయారు చేసుకున్నాం. దీన్ని కూడా మన బెంగళూరుకు చెందినటువంటి హెచ్ఏఎల్ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. మరి దానికి మనకి రాజస్థాన్లోని జోధపూర్ ఎయిర్ బేస్ స్టేషన్లో దీన్ని భారత వైమానిక దళంలోకి ఇండక్ట్ చేయడం జరిగింది. దాన్ని అధికారికంగా ప్రవేశం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్కి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచండ అని పేరు పెట్టడం జరిగిందండి. ఏమని? ప్రచండ అని పేరు పెట్టడం జరిగింది. ఇది మరి ఇలాంటి యుద్ధ హెలికాప్టర్ల గురించి ఒక 143 ఆర్ 143 హెలికాప్టర్ యూనిట్లోకి దీన్ని చేర్చడం అనేది జరిగింది. 2 సీటర్స్ ఇద్దరు కూర్చునే విధంగా ఉన్నటువంటి యుద్ధ హెలికాప్టర్లో మరి 2 శక్తి ఇంజన్స్ అనేది ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి సమర్థవంతంగా. 5.8 టన్నుల బరువుగల ఉన్నటువంటిది ఒక యుద్ధ హెలికాప్టర్. 268 km/h వేగంతో వెళ్తుంది. 6.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఇది వెళ్తుంది. భూమికి అంత ఎత్తుల పైన వెళ్తుంది. కార్గిల్ కానీ సియాచిన్ ప్రాంతాలు కూడా ఎంతో సమర్థవంతంగా ఇది పనిచేస్తుందని చెప్పేసి కూడా రక్షణ శాఖ మంత్రి ప్రకటించడం అనేది జరిగింది. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రచండ అని చెప్పేసి ప్రచండ. ఇటీవల వార్తలు ఉన్న ప్రచండ ఏంటి అన్నప్పుడు ఇది భారత్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేసేటువంటి లైట్ కాంబాట్ హెలికాప్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏ యూనిట్లో చేర్చారు? 143 హెలికాప్టర్ యూనిట్లో. ఎక్కడ దీన్ని ప్రారంభించారంటే జోధ్పూర్, రాజస్థాన్లోని జోధ్పూర్ ఎయిర్ బేస్ స్టేషన్లో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. భారత వైమానిక దళంలో చేర్చడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం.
ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి శాస్త్ర రామానుజన్ ప్రైజ్. ఇది మన భారతదేశం ఇస్తుంది. తమిళనాడుకు చెందినటువంటి షణ్ముగం ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ అంటామండి శాస్త్ర అంటే. గుర్తుపెట్టుకోండి, శాస్త్ర అంటే షణ్ముగం అంటారండి. అంటే ఒక ఇన్స్టిట్యూట్ అనమాట తమిళనాడులో, ఆర్ట్స్ కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ. ఈ సంస్థ చేత ప్రతి సంవత్సరం కూడా శాస్త్ర రామానుజన్ ప్రైజ్ ఇస్తారు. ఇది రామానుజన్ యొక్క మరి శ్రీనివాస రామానుజన్ గారు మన భారతదేశంలో ఒక పేరొందినటువంటి ఒక మ్యాథమెటిషియన్, గణిత శాస్త్రవేత్త. అంతేకాకుండా శ్రీనివాసన్ రామానుజన్ గారి జయంతి మనకు డిసెంబర్ 22 అయితే ప్రతి సంవత్సరం మనం జాతీయ గణిత దినోత్సవంగా, నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా శాస్త్ర రామానుజన్ ప్రైజ్ 2022ని ఎవరు ప్రకటించడం జరిగిందంటే అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఒక యూంకింగ్ తాంగ్ అండి. ఎవరండి? యూంకింగ్ తాంగ్కి ప్రకటించడం జరిగింది. వీరు చైనా దేశంలో పుట్టినప్పటికీ కూడా వీరు ఒక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక విద్యాభ్యాసం చేయడం జరిగింది. అంతేకాకుండా మన పర్టికులర్ గణిత శాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు వీరికి ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 22న వీరికి అవార్డుని ఇవ్వబోతున్నారు అనమాట. కాబట్టి అవార్డు గ్రహీత పేరు, అవార్డు ఎప్పుడు ఇస్తారు, ఇలాంటి అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన దేశంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డులలో రామానుజన్ అవార్డు ఒకటైతే గణిత శాస్త్రంలో, ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యున్నతమైనటువంటి గణిత శాస్త్రం ఇచ్చే బహుమతి అబెల్ అవార్డు. 2022 సంవత్సరానికి అబెల్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే డేవిడ్ సల్లివాన్ అండి. ఎవరండి? డేవిడ్ సల్లివాన్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది, అబెల్ అవార్డు. ఓకేనా? ఈ మనకు వార్తల్లో వ్యక్తులుగా ఇటీవల కాలంలో మనకు న్యూస్లో ఉన్నారు. అపాయింట్మెంట్స్ కాలంలోనే మనం ఎన్నో డిస్కస్ చేసాం. ఈ మధ్య కాలంలో సమీర్ వి కామత్ మనకు న్యూస్లో ఉన్నారు. మరి సమీర్ వి కామత్ అయితే DRDOకు చైర్మన్ కావడం జరిగింది. నల్లతంబి కలైసెల్వి నల్లతంబి కలైసెల్వి అనేవారు కూడా మన న్యూస్లో ఉన్నారు. CSIRకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. రాజీవ్ బెహల్. రాజీవ్ బెహల్ అయితే ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు, ఒక ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది మెడికల్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా వాళ్ళు నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా ఒక జి వెంకటరమణి అయితే ఇటీవల కాలంలో వెంకటరమణి న్యూస్లో ఉన్నారు. ఏ విషయంలో అంటే వీరు మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, మన భారతదేశ ఒక అటార్నీ జనరల్గా వీరు నియమితులు కావడం అనేది జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు అజయ్ బాద్ కూడా న్యూస్లో ఉన్నారు. నేషనల్ ఎలక్షన్ కమిషన్లో, జాతీయ ఒక ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. అండ్ మరో ఇద్దరు ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్ అనేవారు ఉంటారు, వీరితో పాటుగా ఒక డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ కూడా మన భారత ప్రభుత్వం నియమిస్తూ ఉంది. ప్రజెంట్ అయితే మన భారత ఎన్నికల సంఘంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా, ఉప ఎన్నికల కమిషనర్గా ఇటీవల నియమితులైన వారు ఎవరు అంటే వారే అజయ్ బాదు అండి. ఎవరండి? అజయ్ బాదు. మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు పనిచేస్తున్నారంటే రాజీవ్ కుమార్ పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టిన 25వ వ్యక్తి. ఎలక్షన్ కమిషనర్లో ఇద్దరిట్లలో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది, వ్యాకెంట్గా ఉంది. ఇంకొక ఎలక్షన్ కమిషనర్గా ఉన్నవారు AC పాండే, ఒక అనూప్ చంద్ర పాండే అనేవారు ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తున్నారండి. ఇది మనకి అజయ్ బాదు ఒక డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఇటీవల నియమితులు కావడం జరిగింది. అంతేకాకుండా భారత ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు ఇలాంటి విషయాలపైన తెలుసుకోవడానికి MyGov అనే ఒక వెబ్సైట్ని నిర్వహిస్తున్నారు, ఒక కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ MyGov కార్యక్రమాల నిర్వహణకి కేంద్ర ప్రభుత్వం ఇటీవల CEOగా ఎవరు నియమించడం జరిగిందంటే ఆకాష్ త్రిపాఠిని నియమించడం జరిగిందండి. MyGov CEOగా ఎవరు నియమించడం జరిగిందంటే ఆకాష్ త్రిపాఠి. మరొకసారి MyGov అనేది ఒక వెబ్సైట్ అండి, ఒక పోర్టల్. అంతేకాకుండా భారత ప్రభుత్వ కార్యక్రమాలు, జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ కూడా, అంటే పరిణామాలు అంటే ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి విశేషాలు కానివ్వండి, కార్యక్రమాల వివరాలు, లబ్ధిదారులు, కొత్త ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం అనేది జరుగుతుంది. దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆకాష్ త్రిపాఠి అనేవారు నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆకాష్ త్రిపాఠి ఉంటారండి. మరొకరు ఆకాష్ త్రిపాఠితో పాటు వినయ్ కుమార్ త్రిపాఠి కూడా ఉంటారు. వినయ్ కుమార్ త్రిపాఠి అంటే వారు కేంద్ర రైల్వే బోర్డుకు చైర్మన్ అండ్ CEOగా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ అండి మనకి సోవా వైరస్. పండుగలు వస్తున్నాయి, ఈరోజు కూడా పండుగ మనం జరుపుకుంటున్నాం. అయితే పండుగలలో ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి. మరి ఆఫర్లతో పాటుగా ఎన్నో ఈ మధ్యకాలంలో ఈ ఆన్లైన్లలో ఈ యొక్క మెసేజ్ రూపంలో అయితే మనకి చాలా ఈ యొక్క ఆఫర్స్ వస్తున్నాయి. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని. ఇలాంటి నేపథ్యంలో యాప్ల ద్వారా ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో, డిజిటల్ ద్వారా ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో ఆ డిజిటల్ ఫోన్లలోకి, ఆండ్రాయిడ్ ఫోన్లలోకి ఒక కొత్త రకం వైరస్ వచ్చినట్లు మనకి వివిధ బ్యాంకులు గుర్తించాయి. ఆ వైరస్ పేరే సోవా వైరస్. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి అంటాం. డిపార్ట్మెంట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆధారంగా వివిధ బ్యాంకులు వాళ్ళ యొక్క కస్టమర్స్ని హెచ్చరిస్తున్నాయి. సో మీరు ఒక అనవసరమైనటువంటి యాప్లని మీరు చేయకండి, ఈ టైంలో దాన్ని డౌన్లోడ్ చేసుకోకండి, ఉన్న యాప్లతో సరిపెట్టుకోండి. అంతేకాకుండా కొత్త యాప్లను చేస్తున్నప్పుడు ఒక్కోసారి సోవా వైరస్ రావచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ యొక్క యూపీఐ అకౌంట్స్ ద్వారా చెల్లిస్తున్నటువంటి మనీని ఒక డైవర్ట్ కావచ్చు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాయి. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ అడగవచ్చు. ఇటీవల కాలంలో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరించినటువంటి ఈ పండుగల సందర్భంగా వచ్చినటువంటి వైరస్ ఏంటి, ఆ కంప్యూటర్ ఆధారిత వైరస్ ఏది, ఆండ్రాయిడ్ వైరస్ పేరు ఏం పేరు అంటే ఏదండి, సోవా వైరస్. బీవీఆర్ మోహన్ రెడ్డి గారు. సో మరి ఐఐటి కాన్పూర్లో చదివినటువంటి వారు బీవీఆర్ మోహన్ రెడ్డి గారు. సో వీరు ఎంతో శక్తివంతమైనటువంటి ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్గా వారు ఉన్నారు. సో మరి వీరు గతంలో ఇన్ఫోటెక్ అనే సంస్థ ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఇన్ఫోటెక్ అనే పేరును సైంట్గా పేరు మార్చుకోవడం జరిగింది. మరి తన ప్రస్థానాన్ని తన ఆత్మకథ రూపంలో విడుదల చేయడం జరిగింది. పెంగ్విన్ బుక్ హౌస్ ద్వారా, పబ్లిషింగ్ హౌస్ ద్వారా ఆ యొక్క ఆత్మకథని రిలీజ్ చేసిన వారు అంటే గతంలో నీతి ఆయోగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వారు మాజీ CEO అంటే అతను అమితాబ్ కాంత్ చేతుల మీదుగా ఇది విడుదల చేయడం జరిగింది. ఇందులో నాస్కామ్ సంబంధించినటువంటి చైర్మన్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో మరి నా పుస్తకం పేరు ఏంటంటే ఇంజనీర్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ డ్రీమ్స్ టు $1 బిలియన్ సైంట్. గమనించండి, ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ బుక్లో. ఇంజనీర్డ్ ఇండియా అంటే మనం కొంచెం కష్టం అనుకోండి. ఇక్కడ ఫ్రమ్ డ్రీమ్స్ టు $1 బిలియన్ సైంట్ అంటే ఇది కంపెనీ ఎవరిదంటే అది బీవీఆర్ మోహన్ రెడ్డి గారిది. కాబట్టి సో మరి ఆత్మకథ పేరు ఇంజనీర్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ డ్రీమ్స్ టు $1 బిలియన్ సైంట్ అనే ఆత్మకథ ఎవరిదంటే ప్రముఖ పారిశ్రామికవేత్త అండ్ సైంట్ అనే సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి బీవీఆర్ మోహన్ రెడ్డి గారిదండి. ఓకేనా, ఆత్మకథ అనమాట. పెంగ్విన్ హౌస్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది, ప్రచురణ సంస్థ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పి సాయినాథ్, పాలగుమ్మి సాయినాథ్ గారు. మన భారతదేశంలో ఒక పర్టికులర్గా గ్రామీణ రంగానికి విశేషంగా కృషి చేసిన ఒక శాస్త్రవేత్తగా చెప్పొచ్చు అతన్ని, పాలగుమ్మి సాయినాథ్ గారు. వీరు హిందూ దినపత్రిక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక, ఆంగ్ల దినపత్రిక అనే హిందూ దినపత్రికలో కూడా వీరు పనిచేశారు. సో మరి గతంలో 2007 సంవత్సరంలో మన ఆసియా ఖండంలో నోబెల్ అవార్డుగా పిలువబడే రామన్ మెగాసెస్ అవార్డు కూడా పి సాయినాథ్కి పొందడం జరిగింది, పాలగుమ్మి సాయినాథ్ గారు. వీరు ఒక పుస్తకం రాశారు, అది రిలీజ్ కావడం జరిగింది, ది లాస్ట్ హీరోస్ ఫుడ్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్. అంటే ఇక్కడ ఏంటంటే మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో చాలామంది మనకి తెర ముందు కనబడ్డ లీడర్స్ కొందరైతే తెర వెనుక వాళ్ళకి ప్రాచుర్యం రాకుండా కనుమరుగైన వారు కొందరు స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వారి గురించి అన్వేషించే ప్రయత్నంలో పి సాయినాథ్ గారు రాసిన పుస్తకమే ద లాస్ట్ హీరోస్ ఫుడ్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ అండి. గతంలో వీరు రాసినటువంటి ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ ట్రాట్ అనే ఒక పుస్తకం కూడా చాలా ప్రాచుర్యంలోకి రావడం జరిగిందనమాట, కరువు కాటకాలపైన. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో జరిగినటువంటి అసోసియేషన్ టెన్నిస్ ప్రొఫెషనల్ అంటాం, అసోసియేషన్ ఆఫ్ ది టెన్నిస్ ప్రొఫెషనల్ అంటాం, అంటే ఏటీపీ టోర్నమెంట్గా పిలవచ్చు. ఏటీపీ అంటాం. మనకు బయోలాజికల్గా అయితే అడినోసిన్ ట్రైపాస్పేట్ అని కూడా అంటాం. ఇక్కడైతే ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ ది టెన్నిస్ ప్రొఫెషనల్ అనే ఒక గేమ్ అనమాట. ఈ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ఆడుతూ ఉంటారు. ఇది టెల్ అవీవ్లో జరిగింది, ఇది ఇజ్రాయెల్లో జరిగింది. టెల్ అవీవ్ వాటర్ జెన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ని సో మనకు రోహన్ బోపన్న అని మన భారత టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న మరియు నెదర్లాండ్స్ అంటే నెదర్లాండ్స్ దేశస్తులను డచ్ అంటాం కాబట్టి డచ్ క్రీడాకారుడు నెదర్లాండ్స్ క్రీడాకారుడు అయినటువంటి మత్వే మిడిల్ కుప్ వీళ్ళు సంయుక్తంగా ఒక పురుషుల డబుల్స్ టైటిల్ గెలవడం జరిగింది. మనకి ఇందులో రోహన్ బోపన్న మన భారత క్రీడాకారుడు ఉన్నారు కాబట్టి మన న్యూస్లో ఉంది. పురుషుల సింగిల్స్ టైటిల్ని నోవాక్ జోకోవిక్ గెలిచాడు, కానీ మనకి ఇక్కడ ఏంటంటే రోహన్ బోపన్న ఉన్నాడు కాబట్టి డబుల్స్ టైటిల్ ఇంపార్టెంట్. ఇతనికి రోహన్ బోపన్నకి ఇది మొత్తం మీద టెన్నిస్లో అంతర్జాతీయ పరంగా ఇది 22వ ఏటీపీ టైటిల్, అంటే అసోసియేషన్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ పాల్గొంటున్నటువంటి 22వ టైటిల్గా రోహన్ బోపన్న గుర్తించబడ్డాడు అనమాట. టెల్ అవీవ్ వాటర్ జెన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ 2022 విశేషాలండి అవి. సో ఇవన్నీ మనకి అక్టోబర్ 5, 2022 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి షామిర్ స్టూడి తరపున మీ అందరికీ కూడా సో అక్టోబర్ 5, 2022 సో విజయదశమి దసరా శుభాకాంక్షలు. సో మరి మీరందరూ కూడా ఈ యొక్క పోటీ పరీక్షల ప్రస్థానంలో ఎంతో క్రియాశీలకంగా ఉన్నారు. ఎందుకోసం అంటే ఇది పోటీ పరీక్షల సన్నద్ధతని ఒక వేగం చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఎందుకోసం అంటే 2 రాష్ట్రాలు కూడా నోటిఫికేషన్స్ పరంపర కొనసాగుతుంది.
సో మరి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనే విధంగా మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో సో షామ్ ఇన్స్టిట్యూట్ మీకు ఎంత తోడుగా మద్దతుగా సన్నద్ధతగా దానికి మీకు నిలుస్తుంది ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా. సో కాబట్టి సో మరొకసారి మీ అందరూ కూడా ఒక విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని, అందరూ విజయం సాధించాలని సో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అందరూ కూడా సో షామ్ ఇన్స్టిట్యూట్ కోరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.